ఆంధ్రప్రదేశ్లో చాలా 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 నాయకత్వాలు ప్రజలకు బలోపేతంగా ఉన్నామంటూ తెలియజేస్తున్న ఆనవాళ్ళు అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఈ నాయకత్వం బలోపేతం కావాలి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సామాజిక వర్గాల చైతన్యం, రాజకీయ అజెండా స్ఫూర్తిని తీసుకోవాలి అన్న ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు ఇటువైపు రారు. ఈ సామాజిక వర్గాలలో ఉండే ప్రజలే అటువైపు వెళ్తారు. అటువైపు వెళ్తే అక్కడ ఎప్పటికీ కూడా కొన్ని ఏళ్ల తరబడి కూడా నీ వాక్కు బలంగా ఉండదు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోండి. నీ సీటు కరెక్ట్గా ఉండదు. ముందు వరుసలో ఉండలేవు. ఎక్కడనో అటుపక్కనో నిలబడుకుంటాం. కాబట్టి బలోపేతమైన నాయకత్వానికి పునాదులు వేసే విధంగా కొన్ని సామాజిక వర్గాలు అక్కడుండే వ్యక్తులు ఒక విధానానికి, ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత ఒక భవనాన్ని నిర్మించుకోవాలి. ఆ భవనాన్ని నిర్మించుకున్న తర్వాత రాజకీయ మూలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆలోచన చేస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇంకా ఒక గ్రామ సర్పంచ్ నుండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు ఇలా మనల్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నాలు సాగిస్తే అప్పుడు ఒక నాయకత్వం, ఆ నాయకత్వం టీము, ఆ టీంలోని ప్రజలు చాలా వరకు ఇంకా వేరే వ్యక్తులకు తెలిసే విధంగా, వేరే ప్రాంతాలకు తెలిసే విధంగా మీ బలం అనేది ఏర్పడవుతుంది. ఇది ప్రజలు గమనించండి బాగా, దయచేసి.